అమ్ముల గన్నయమ్మ మువురమ్మల మూలపుటమ్మ చాలా పెద్దమ్మ సురారులమ్మ కడిపారడి పుచ్చినయమ్మ తన్నులో నమ్మిన వేల్పుటమ్మల మనంబున యుండిడియమ్మ దుర్గమాయమ్మ కృపాబ్దినిచ్యుత మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్ అంటూ అమ్మని ప్రార్థన చేస్తూ ప్రథమం శైలపుత్రీ చ ద్వితీయం బ్రహ్మచారిణి తృతీయం చంద్రగంటేతి కూష్మాండేతి చతుర్దకం పంచమం స్కందమాతేతి షష్టం కాత్యాయనే చ సప్తమం కాలరాత్రేతి మహాగౌరీత చ అష్టమం నవమం సిద్ధదాత్రేతి నవదుర్గాః ప్రకీర్తితాః. లంకాయాం శంకరీదేవి కామాక్షి కంచికాపురే ప్రజుమ్నే శృంఖలాదేవి చాముండే క్రౌంచపట్టనే అలంపురే జోగులాంబ శ్రీశైలే భ్రమరాంబిక కొల్హాపురే మహాలక్ష్మి ముహుర్యే ఏకవీర ఉజ్జయిన్యాం మహాకాలం పీఠికాయాం పురిహూతిక ఓడియాయాం గిరిజాదేవి మాణిక్యాం దక్షవాటికే హరిక్షేత్రే కామరూపి ప్రయాగే మాధవేశ్వరి జ్వాలాయాం వైష్ణవీదేవి గయా మాంగళ్యగౌరిక వారణాస్యాం విశాలాక్షి కాశ్మీరేషు సరస్వతి. అటువంటి అమ్మకి జగన్మాతకి ఆది పరాశక్తికి లలితా త్రిపుర సుందరి మాతకి రాజరాజేశ్వరి మాతకి శిరస్సు వంచి నమస్కరిస్తూ ఈరోజు నుంచి పరమ పవిత్రమైనటువంటి శ్రీమద్దేవీ భాగవత సప్తాహాన్ని మనందరం కూడా తరించాలన్నటువంటి సత్సంకల్పముతో పరమ పవిత్రమైనటువంటి ఈ దేవీ భాగవత సప్తాహాన్ని ఆరాధ్య ఛానల్ స్తోత్రనిధి యూట్యూబ్ ఛానల్ వాళ్ళు ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. శ్రీ ఆరాధ్య ఛానల్ వారికి అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి దివ్య అనుగ్రహ ఆశీస్సులు సర్వదా ఉండాలని హృదయపూర్వక ప్రార్థన. జై బోలో ఆది పరాశక్తికి రాజరాజేశ్వరి మాతకు. ఓం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం య నః ప్రచోదయాత్. వేదవ్యాస మహర్షి ఈ యొక్క లోకానికి అష్టాదశ పురాణాలలో అష్టాదశ ఉపపురాణాలలో అద్భుతముగా మానవుడికి ముక్తిని చేరుకునే మార్గాలన్నింటినీ కూడా వ్యాసుడు ఈ లోకానికి అందించారు. అటువంటి వేదవ్యాస మహర్షి భాగవతాన్ని రచించారు. ఆ భాగవతము శ్రీకృష్ణ భాగవతము, అంటే శ్రీహరి యొక్క దివ్య లీలలు. ఆ శ్రీకృష్ణ భాగవతాన్ని మరలా దేవీ భాగవతాన్ని రెండింటిని మనము సంపూర్ణముగా వింటేనే చెప్పుకుంటేనే సంపూర్ణ భాగవత ఫలితం మనకి లభిస్తుంది అని వ్యాసుల వారు చెప్పడం జరిగింది. భాగవతం అంటే అటువైపు శ్రీహరి లేదా శ్రీకృష్ణ భాగవతం, అలాగే దేవీ భాగవతం. ఈ రెండు కూడా 12 స్కందాలతో 18,000 శ్లోకాలతో, దేవీ భాగవతము 12 స్కందాలు 18,000 శ్లోకాలతో ఉంటుంది. అలాగే శ్రీకృష్ణ భాగవతము లేదా శ్రీహరి భాగవతము కూడా 12 స్కందాలతో 18,000 శ్లోకాలతోనే వ్యాసుడు ఈ లోకానికి అందించడం జరిగింది. అమ్మవారు 16,000 అవతారాలు జగన్మాత ఇంతవరకు ఎత్తారని మనకి పురాణాలు చెబుతూ వచ్చాయి. స్వామివారు కూడా అనేక అవతారాలు ఎత్తారు. అందులో ప్రధానమైనటువంటివి 22 అవతారాలు, వాటిలో మరీ ప్రధానమైనటువంటివి దశావతారాలు. కానీ అమ్మ దాదాపు 16,000 అవతారాలు స్వీకరించి మానవాళిని అనుగ్రహించింది అని మనకి పురాణాలు చెబుతూ వచ్చాయి. అటువంటి అమ్మకి నమస్కారం చేస్తూ ఓం సర్వచైతన్య రూపాం తాం ఆద్యాం విద్యాంచ ధీమహి బుద్ధిం య నః ప్రచోదయాత్ అంటూ వ్యాసుడు అమ్మని ప్రార్థిస్తూ ఈ యొక్క దేవీ భాగవతానికి శ్రీకారం చుట్టారు. అంటే సర్వానికి మూలాధారము శక్తి. ఈ సృష్టిలో ఏ అవతారాన్ని అంగీకరించినటువంటి వారైనా ఉంటారేమో కానీ శక్తిని మాత్రం అందరూ అంగీకరించాల్సిందే. శక్తి లేనటువంటిది ఏ పని కూడా జరగదు. మనము నడవాలన్నా, మాట్లాడాలన్నా, ఎక్కడికి వెళ్ళాలన్నా, ఏమి చూడాలన్నా, ఏమి వినాలన్నా సర్వానికి మూలము శక్తి. దీనిని అటు సైన్స్ అంగీకరించింది, ఇటు ఆధ్యాత్మికము సర్వదా అంగీకరిస్తూనే ఉంది. అటువంటి ఆ అమ్మ యొక్క శక్తి
పంచకర్మేంద్రియములు, పంచ జ్ఞానేంద్రియములు, శబ్ద, స్పర్శ, రూప, రస, గంధములు, చెవి, కన్ను, ముక్కు, నాలిక, శరీరము. ఈ పంచ జ్ఞానేంద్రియములు, పంచ కర్మేంద్రియముల ద్వారా అమ్మ యొక్క శక్తి ఉంటేనే మనం అవన్నీ చూడగలుగుతాము, వినగలుగుతాము, తినగలుగుతాము, మాట్లాడగలుగుతాము. శక్తి లేకపోతే మనము ఏ పని కూడా చేయలేము. కాబట్టి అటువంటి సర్వచైతన్య రూపం కేవలము నా ఒక్కడిలోనే కాదు, సమస్త చరాచర ప్రపంచమంతా కూడా ఏ చైతన్య శక్తి అయితే ఉందో ఆ సర్వ చైతన్య శక్తి సర్వ ప్రాణులలో సర్వత్రా ఉన్నటువంటి ఆ చైతన్య శక్తికి నేను నమస్కరిస్తున్నాను అన్నారు. అలాగే ఆద్యాం అంటే ఆ చైతన్య శక్తి ఆది చైతన్య శక్తి అంటే ప్రారంభము నుంచి ఉంది. ఈ సృష్టి ఉన్నప్పుడు ఉంది, సృష్టిలో ఉంది, సృష్టి ఉన్నప్పుడు ఉంది, సృష్టి అయిపోయిన తర్వాత కూడా ఉన్నటువంటిది చైతన్య శక్తి. కనిపిస్తున్నటువంటి ఈ స్థావర జంగములన్నీ ఉండడానికి శక్తి ఆధారము. శక్తి ఉంటేనే ఇవన్నీ ఉంటాయి. కానీ ఇవన్నీ లేకపోయినా శక్తి మాత్రం శాశ్వతముగా ఉంటుంది. 14 లోకాలు, భూలోక, భువర్లోక, సువర్లోక, మహర్లోక, జనోలోక, తపోలోక, సత్యలోక, అతల, వితల, సుతల, రసాతల, మహాతల, తలాతల, పాతాల మున్నగు 14 లోకాలు కూడా శక్తి వల్ల మాత్రమే అవన్నీ కూడా వాటి వాటి విధుల్ని అవి నిర్వర్తిస్తూ ఉన్నాయి. పంచమహాభూతాలు, ఆకాశము, వాయువు, అగ్ని, జలము, పృథ్వీ ఇవన్నీ కూడా ఆ దివ్య చైతన్య శక్తి వల్ల మాత్రమే వాటి వాటి ఉనికిని చాటుకుంటూ వాటి వాటి విధుల్ని అవి నిర్వర్తిస్తూ ఉన్నాయి. కానీ ఇవన్నీ ఉన్నా లేకపోయినా శక్తి మాత్రము శాశ్వతంగా ఎప్పుడూ ఉంటూ ఉంటుంది. అటువంటి ఆ శక్తిని విద్యాం అంటే నాకు జ్ఞానాన్ని అనుగ్రహించమని, ధీమహి నేను ధ్యానము చేస్తున్నాను అన్నారు వేదవ్యాస మహర్షి. అంటే మనల్ని కూడా ధ్యానం చేయమని చెప్పారన్నమాట. దేనికోసమంటే విద్యాం నాకు జ్ఞానాన్ని ప్రసాదించమని. ఏమిటి జ్ఞానము? ఏది మంచి, ఏది చెడు, ఏది సత్యము, ఏది అసత్యము, ఏది శాశ్వతము, ఏది అశాశ్వతము అన్నటువంటి జ్ఞానము మనకి ఉంటేనే పవిత్రమైనటువంటి ఈ మానవ జన్మను 84 లక్షల జీవరాశుల్లో రామ, కృష్ణ, గోవింద, దామోదర, వాసుదేవ, నారాయణ, జగన్మాత, సత్యనారాయణ స్వామి, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా అంటూ మనము ప్రార్థన చేయగలిగినటువంటి ప్రాణి ఏదైనా ఉందంటే కేవలం మానవుడు మాత్రమే. అటువంటి మానవ జన్మని పొందినటువంటి మనకి ఆ జ్ఞానము సర్వదా కలిగి ఉండి మన దైనందిన జీవితంలో ఎల్లప్పుడూ భగవంతుడు ఇష్టపడేలాగా ప్రవర్తించి జీవించే శక్తిని ప్రసాదించమని అమ్మని ఎల్లప్పుడూ కూడా మనం ధీమహి ధ్యానము చేయాలి అంటూ చెప్పారు వేదవ్యాస మహర్షి. శరీరమే లేనటువంటి ఆ అమ్మ మనల్నందరినీ ఉద్ధరించడానికి తన దివ్యశక్తిని ఎరుగపరిచి జ్ఞానాన్ని మనకు అందించడానికి అమ్మ 16,000 అవతారాల్ని స్వీకరించింది. అటువంటి ఆ ఆది పరాశక్తికి మనందరం కూడా సర్వదా ప్రార్థిస్తూ నమస్కరిస్తూ ఉండాలి. ఈ పురాణాలన్నీ కూడా వేదవ్యాసుడు ద్వారా సూతుడు తెలుసుకొని మరలా ఈ లోకానికి సూతుడు నైమిసారణ్యములో శౌనకాది మహామునులకి అందించారన్నటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటిదే. అయితే ఒకానొకప్పుడు ఋషులందరూ కూడా బ్రహ్మదేవుని దగ్గరికి వెళ్ళి, బ్రహ్మదేవ, మేము ఎక్కడ యజ్ఞము చేస్తే, ఎక్కడ తపస్సు చేస్తే మాకు కలి ప్రభావమేమీ లేకుండా ఉంటుందో అనుగ్రహించు అని ప్రార్థన చేశారు. అప్పుడు బ్రహ్మదేవుడు తన మనోమయ సంకల్పముతో ఒక నేమిని సృష్టించారు. అంటే ఒక చక్రాన్ని, మనోమయ చక్రాన్ని సృష్టించారు. ఆ మనోమయ చక్రాన్ని వదిలిపెట్టి ఈ చక్రము ఎక్కడికైతే వెళ్తుందో అక్కడికి మీరు వెళ్ళండి, అక్కడ మీరు కలి ప్రభావం లేనటువంటి స్థలముగా గుర్తించి మీరు మీ యొక్క తపస్సులు సాధనలు కొనసాగించండి అని చెప్పారు. ఆ చక్రానికి నేమి అంటే ఒక ఇనుప బద్ది ఉంటుంది. మనము చూస్తూ ఉంటాం కదా బండికి, ఆ బండికి ఉన్నటువంటి ఇనుప బద్దిని నేమి అంటారు. అది నేరుగా అక్కడి నుంచి బయలుదేరి దాని వెనకాతల ఋషులందరూ కూడా వస్తూ ఉంటే అలా వచ్చి భూలోకములో ఒక అరణ్య ప్రాంతంలో ఆ యొక్క నేమి బద్దలైపోయింది అన్నమాట.
ఆ నేమి బద్దలైనటువంటి అరణ్య ప్రాంతము కాబట్టి నైమిష అరణ్యం అన్నారు దాన్ని. ఆ ప్రాంతంలో ఋషులందరూ కూడా బ్రహ్మ యొక్క అనుగ్రహం చేత సాధనలు చేసుకోవడం, యజ్ఞాలు చేసుకోవడం, తపస్సు చేసుకోవడం ప్రారంభించారు. అదే మనకి నైమిష అరణ్యం అయింది. బ్రహ్మదేవుడు గోమతి అనేటువంటి ఒక నదాన్ని కూడా అక్కడికి పంపించారు. తూర్పున పుట్టి పడమర వైపు ప్రయాణం చేసి ద్వారక దగ్గర మహాసముద్రంలో కలిసిపోతూ ఉంటుంది. అటువంటి గోమతి అనేటువంటి నదాన్ని కూడా వారందరి కోసం బ్రహ్మదేవుడు పంపించారన్నమాట. ఇటువంటి అమ్మ యొక్క చరిత్రని మనందరం కూడా తెలుసుకోవాలి. ఈ దేవీ భాగవతములో అమ్మ యొక్క చరిత్ర 12 స్కందాలలో అద్భుతమైనటువంటి రీతిలో వేదవ్యాసుడు నిక్షిప్తము చేశారు. దేవీ భాగవత మహత్యాన్ని, అలాగే హయగ్రీవుని చరిత్ర. హయగ్రీవుడు అన్నటువంటి రాక్షసుడు నారాయణుడు హయగ్రీవుడు అన్నటువంటి అవతారాన్ని ధరించి ఆయన్ని ఎలా సంహరించేటటువంటి చరిత్రని, అలాగే మధు కైటభ వధ, అలాగే పురూరవుడి యొక్క వృత్తాంతాన్ని, శుకుని యొక్క జన్మ చరిత్రని, అలాగే శుకునికి వివాహము, సంతానము, వాటికి సంబంధించినటువంటి చరిత్రని, అలాగే ధృతరాష్ట్రుడు, పాండురాజు, విదురుడు వారి యొక్క జననాన్ని, భీష్మాచార్యుడి యొక్క జననాన్ని, అలాగే వ్యాసుని యొక్క జననాన్ని, వాటితో పాటు మణిద్వీపానికి అమ్మ యొక్క స్థానమైనటువంటి మణిద్వీపానికి త్రిమూర్తులు ముగ్గురిని కూడా అమ్మ తీసుకుని వెళ్ళి మణిద్వీపములో త్రిమూర్తులు ముగ్గురికి కూడా దుర్గా, లక్ష్మి, సరస్వతులని ఇచ్చి వివాహం చేసే ఘట్టాలని ఈ యొక్క దేవీ భాగవతంలో మనము చూస్తాం. అలాగే శ్రీరాముడు చేసినటువంటి అంబా పూజ, సాక్షాత్తు శ్రీరామచంద్రమూర్తి కూడా ఆ అమ్మవారికి శరన్నవరాత్రుల్లో అమ్మ యొక్క పూజ చేసి తరించిన విధానాన్ని, అలాగే అతిథి కశ్యపులే దేవకీ వసుదేవులుగా ఈ భూలోకములో జన్మించడము, వారికి శ్రీకృష్ణ పరమాత్ముడు జన్మించడము విషయాలు కూడా చూస్తాం. అలాగే ప్రహ్లాదుడు, నరనారాయణుల యుద్ధము కూడా మనము చూస్తాం. అలాగే మహిషాసురుని యొక్క చరిత్ర, ప్రధానముగా మనకి మహిషాసురమర్ధని అన్నటువంటి పేరుంది అమ్మకి. ఆ యొక్క మహిషాసురుని యొక్క చరిత్రను కూడా మనము తెలుసుకుంటాం. శుంభ నిశుంభుల వధ, అలాగే రక్తబీజుని యొక్క వధ, వాటితో పాటు సమాధి వైశ్యుడు అంటే ఇప్పుడు వాసవి కన్యకా పరమేశ్వరి మాత అన్నటువంటి జగన్మాత ఒక రూపాన్ని ధరించి రావడానికి ఈ సమాధి వైశ్యుడు చేసినటువంటి తపస్సు, ఆయన యొక్క కోరిక, ఆయన అమ్మని ఏ విధముగా పూజించి మరల అమ్మ ఈ భూలోకములోనికి ఒక అవతారాన్ని ధరించి వచ్చేలాగా చేశారు. ఆ చరిత్రని కూడా మనము దేవీ భాగవత అంతర్గతంగా తెలుసుకుంటాం. అలాగే వృత్రాసుర వధ, హైహైల చరిత్ర, నారద సంసారం. నారద మహర్షికి కూడా ఒక సంసారం ఉందండి. ఆ నారద సంసారాన్ని కూడా మనం చూస్తాం. దుర్గముడు, అమ్మవారికి దుర్గా అన్నటువంటి పేరు ఎలా వచ్చింది, ఆ దుర్గముడి యొక్క వధ, ఆ చరిత్ర కూడా చూస్తాం. అలాగే త్రిమాతల యొక్క జననము, అలాగే 108 శక్తిపీఠాలు ఎలా ఏర్పడ్డాయి. ద్రాక్షాయని దేహాన్ని విడిచిపెట్టి 108 భాగాలుగా విభజించబడింది కదా. ఆ 108 శక్తిపీఠాలని కూడా మనము ఈ దేవీ భాగవత అంతర్గతముగా చూస్తాం. అలాగే గోలోక వర్ణన, తులసీమాత చరిత్ర, సావిత్రీమాత చరిత్ర, లక్ష్మీదేవి జననము, ఇంద్రకృత లక్ష్మీ స్తోత్రము, దక్షిణాదేవి చరిత్ర, షష్ఠీదేవి చరిత్ర, మంగళచండీదేవి చరిత్ర, మానసాదేవి చరిత్ర, తర్వాత రాధామాత యొక్క చరిత్ర, వింధ్య పర్వతం, మేరు పర్వతం వాటి యొక్క చరిత్ర, అగస్త్య మహర్షి ఆ వింధ్య పర్వతాన్ని ఎలా ఆయన యొక్క అహంకారాన్ని అణిచారో వాటి యొక్క చరిత్రను కూడా మనం తెలుసుకుంటాం. అలాగే అరుణాసురుడు అన్నటువంటి రాక్షసుణ్ణి అమ్మ ఎలా బ్రహ్మరాంబికాదేవి అవతారాన్ని ఎత్తి సంహరించిందో వాటి చరిత్రను కూడా ఈ దేవీ భాగవత అంతర్గతముగా మనం తెలుసుకుంటాం. విభూతి యొక్క మహిమ, రుద్రాక్ష యొక్క మహిమ, గాయత్రి మహిమ, చివరిగా గాయత్రి మహిమ. గౌతముడు, అహల్యలు గోదావరి నది ఇక్కడికి రావడానికి ఆ గాయత్రి మాత యొక్క ఉపాసన ఎలా చేశారు, గోదావరి నది ఎలా వచ్చింది అన్నటువంటి చరిత్రను కూడా మనం ఇక్కడ తెలుసుకొని చివరగా మణిద్వీప వర్ణనతో అమ్మవారి యొక్క మణిద్వీపం గురించి మనము ఈ 7 రోజుల్లో
అమ్మ యొక్క దివ్య అనుగ్రహము చేత ఈ 7 రోజుల్లో మనము ఎన్ని విషయాల్ని అమ్మ మన చేత చెప్పించుకుంటే ఆయా విషయాలన్నీ కూడా మనందరం కూడా విని తెలుసుకొని మనందరం కూడా తరించదుముగాక. అటువంటి శక్తిని బుద్ధి కుశలతని అమ్మ మనందరికీ ప్రసాదించాలని ప్రార్థన. ఇటువంటి పరమ పవిత్రమైనటువంటి ఈ దేవీ భాగవత సప్తాహాన్ని ఆరాధ్య ఛానల్ వాళ్ళు మనందరం కూడా అమ్మ యొక్క చరిత్ర విని మనందరం కూడా అమ్మ అనుగ్రహానికి పాత్రులు కావాలని ఏర్పాటు చేశారు. అటువంటి ఆరాధ్య ఛానల్ స్తోత్రనిధి యాజమాన్యం శ్రీ అంబటి కిరణ్ గారికి స్వామివారి యొక్క సంపూర్ణమైనటువంటి అమ్మవారి యొక్క సంపూర్ణమైనటువంటి దివ్య అనుగ్రహ ఆశీస్సులు సర్వదా సర్వకాల సర్వావస్థలందు కూడా ఉండాలని హృదయపూర్వకంగా ప్రార్థన చేస్తూ జై బోలో జగన్మాతాకి, శ్రీ రాజరాజేశ్వరి మాతాకి, శ్రీ సత్యనారాయణ స్వామి వారికి. జగన్మాతే జగజ్జననీ, జగన్మాతే జగజ్జననీ, జయ జగదంబే దేవి భవానీ, జయ జగదంబే దేవి భవానీ, జగన్మాతే జగజ్జననీ. దేవి సరస్వతి దుర్గా లక్ష్మీ, దేవి సరస్వతి దుర్గా లక్ష్మీ, महिषासुर संहारिणी माता, महिषासुर संहारिणी माता, जगन्माते जगज्जननी, जय जगदम्बे देवी भवानी, जगन्माते जगज्जननी. देवी सरस्वती दुर्गा लक्ष्मी, महिषासुर संहारिणी माता, महिषासुर संहारिणी माता, जगन्माते जगज्जननी. Thanks for watching. Please comment, like, share and subscribe our channel.